ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మాట్లాడుకుందాం. అదేంటంటే మూఢనమ్మకాలు. విచిత్రంగా ఉంది కదా, మూఢనమ్మకాలు. నిజంగా ఫ్రెండ్స్, అది మూఢనమ్మకాల కోసం ఇప్పుడు మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మాట్లాడదాం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అసలు మన భారతదేశం ఎటుపోతుంది, ప్రపంచమంతా టెక్నాలజీతో ముందుకు పోతుంటే మన భారతదేశం ఇంకా మూఢనమ్మకాల్లోనే ఎందుకు కూరుకొని పోయింది, నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మీకేమైనా అర్థమైతే కామెంట్ రూపంలో చెప్పండి. ఎందుకు చెప్తున్నానంటే, ఈ 3 రోజుల ముందు బెంగళూరులో ఒక ఆవిడ జ్యోతిష్కుడట నువ్వు చచ్చిపోతావని చెప్తే అది భయపడిపోయి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందనమాట. తన పేరు విద్యాజ్యోతి. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ చేస్తున్న ఆవిడ మరి ఈ చదువులు ఎక్కడ పోయింది, ఇంత గొప్ప చదువు. మరి ఒక సాఫ్ట్వేర్ అంటే మినిమం బీటెక్ ఆర్ ఎంటెక్ చేసి ఉంటారు. మరి అటువంటి అంత బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఎవడో జ్యోతిష్కుడు చెప్పాడని నువ్వు చచ్చిపోతావంటే భయపడిపోవడము, ఇవంతా కూడా మూఢనమ్మకాలు. ఇటువంటిది నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇది అందరూ కూడా, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చదువుకున్న ఈ చదువు ఎటుపోతుంది, ఈ సైన్స్ ఎటుపోతుంది. సైన్స్ను నమ్మండి ప్రతి ఒక్కరు కూడా, మూఢనమ్మకాలని కాదు. ఈ వీడియో ద్వారా నేను ఇదే చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే మా అక్క మా అల్లుడికి జన్మనిచ్చింది. వాడు ఒక 5 సంవత్సరాలు వయసులో ఉంటే ఒక జ్యోతిష్కుడు వచ్చి నీ కొడుకు ఇంకొక 4 సంవత్సరాల తర్వాత చచ్చిపోతాడని చెప్పారు. చెప్తే మా అక్క ఏడవడం మొదలుపెట్టి ఒక వారం రోజులు అన్నం కూడా తినడం లేదు. తినకపోతే నేను మళ్ళీ తిట్టి ఎంత వాళ్ళు చెప్పింది అంత శుద్ధ దండగా వేస్ట్, అది నువ్వు తినక్క అనేసి నేను హ్యాపీగా మా అక్కకి ధైర్యం చెప్తే అన్నం తినడం మొదలుపెట్టింది. మా అల్లుడు ఇప్పటికి దాదాపుగా 20 years అయిపోయింది. వాడు ఏం చచ్చిపోలేదు, బతికే ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, బతికే ఉన్నాడు. మొన్న వేసవి సెలవులకి నేను ఒక గుడి దగ్గరకు వెళ్ళాను. ఒక జ్యోతిష్కుడు, అతను కూడా జ్యోతిష్కుడా లేకపోతే ఇంకేటో నాకు తెలీదు, అంత దివ్య దృష్టితో చూసేవాడా నాకు తెలీదు. అతను కూడా నాకు 2 నెలల్లో చచ్చిపోతామనేసి అన్నాడు నాకు. కానీ ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, నేను చచ్చిపోలేదండి, నేను బ్రతికే ఉన్నాను. కాబట్టి ఇటువంటి మూఢనమ్మకాలు, మూఢ ఆచారాలు దయచేసి పక్కన పెట్టి సైంటిఫికల్గా సైన్స్ని ముందుకు తీసుకువెళ్ళండి, సైన్స్ని నమ్మండి. అలాగే 2021లో మదనా పెళ్లి అనుకుంటాను. ఆ తల్లిదండ్రులు వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళే. ఒక 2 సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి కూతురుని చంపేశారు. ఎవడో దేవుడట వచ్చేసి కాపాడతాడనేసి. మరి ఎంత బుర్రలేని ఆలోచనలు చూడండి. అది సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి 2 కూతుర్లకి చంపేశారండి. మీకు కావాలైతే మీరు గూగుల్లో కొట్టి చూడండి, అన్నీ కనిపిస్తుంది. ఇటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైన్స్ని ముందుకు తీసుకువెళ్ళండి, సైన్స్ ద్వారా నమ్మండి. ఈరోజు గ్రహణం, యాక్చువల్గా ఈరోజు గ్రహణం, చంద్రగ్రహణం. బయట తిరగవద్దనేసి అన్నారు చాలా మంది, నాకు బయట తిరగవద్దన్నారు. కానీ ఇది గ్రహణం పూటే నేను చేస్తున్నాను వీడియో, సాక్షాత్తు గ్రహణం పూటే నేను చేస్తున్నాను. సైంటిఫికల్గా నమ్మండి, సైన్స్ని నమ్మండి. ఎందుకంటే ప్రపంచమంతా కూడా AI టెక్నాలజీ, రకరకాల టెక్నాలజీలతో ముందుకు పోతుంటే భారతదేశం మాత్రం మూఢనమ్మకాలు, మూఢాచారాలు, ఈ జ్యోతిష్యాలు, ఇటువంటి దాని మీద బాగా కూరుకుపోయింది. కాబట్టి అది మాత్రం ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి మూఢనమ్మకాలకు వెళ్ళిపోయి ప్రాణాలు తీసుకోవద్దు. సైన్స్ని నమ్మండి, అధ్యయనం చేయండి, సైన్స్ని అధ్యయనం చేయండి, వీలైతే ప్రయోగాలు చేయండి. అది బాగుంటుంది తప్ప మూఢనమ్మకాలకు వెళ్ళిపోయి ప్రాణాలు అయితే తీసుకోవద్దు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.